మృకందుడి నిష్కపటమైన భక్తికి మెచ్చిన శివుడు ఆయన ముందు ప్రత్యక్షమై ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడు. శివుడు మృకందుడికి 2 ఎంపికలు ఇచ్చారు. ఒకటి, సకల శాస్త్రాల్లో పారంగతుడై గొప్ప జ్ఞానాన్ని పొంది కానీ కేవలం 16 సంవత్సరాలు మాత్రమే జీవించే కొడుకు. రెండోది, సాధారణ బుద్ధితో ఆరోగ్యంగా చాలా కాలం జీవించే కొడుకు. మృకందుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జ్ఞాన సంపన్నుడైన పుత్రుణ్ణే కోరుకున్నాడు. శివుడి వారం ప్రకారం వాళ్ళకి ఒక కుమారుడు జన్మించాడు. అతనే మార్కండేయుడు. మార్కండేయుడు పుట్టినప్పటి నుంచి అసాధారణమైన జ్ఞానాన్ని, శివభక్తిని ప్రదర్శించాడు. అతని అమాయకమైన అకుంఠితమైన భక్తిని చూసి మృకందుడు, అతని భార్య అమితానందాన్ని పొందేవారు. కానీ వారి సంతోషం వెనుక ఒక భయంకరమైన సత్యం దాగి ఉంది. మార్కండేయుడికి 16 సంవత్సరాలు నిండబోతున్నాయనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా వారి గుండె భయంతో వణికిపోయేది. ఆ రోజు దగ్గర పడుతున్న కొద్దీ వారి బాధ, భయం రెట్టింపయ్యాయి. మార్కండేయుడు తన తల్లిదండ్రుల దుఃఖాన్ని గమనించి వారి భయానికి కారణం తెలుసుకున్నాడు. కానీ ఏమాత్రం భయపడలేదు. ఆయన కళ్ళల్లో భయం బదులు మరింత అకుంఠితమైన భక్తి కనిపించింది. తన ఆయుష్ ముగిసే రోజు రానే వచ్చింది.